Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. Thank you so much. అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అ లాట్. ఇవాళ thumbnail చూసారు కదా, బేబీ సూపర్ ఫుడ్స్. ఇవే ఫుడ్స్ మామ్స్కి ఎలా డైటరీ ఫుడ్గా యూజ్ అవుతాయి కూడా నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు. సో ఈ ప్రిపరేషన్స్ చేసే ముందు మనకి ఒక మిక్సర్, తర్వాత ఒక స్ట్రెయినర్, ఇలాంటి ఒక వైడ్ ప్లేట్ ఇవన్నీ చాలా దగ్గరగా ఉంచుకోండి. బికాస్ ప్రాసెస్లో ఇవన్నీ మళ్ళీ వెతుక్కునే పని లేకుండా ముందుగానే ఉంచుకోండి. నేను ఇక్కడ 2 కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేస్తున్నాను. అందుకే ఒకటి నార్మల్గా రైస్ కుక్ చేసుకుంటాం కదా, అది ఒక గ్లాస్. ఇంకొకటి ఇడ్లీ కోసం యూస్ చేసే రైస్. ఇవి రెండు ప్రాపర్గా వాష్ చేసుకొని వైట్ క్లాత్ మీద ఇలా చక్కగా డ్రై చేసుకుంటున్నాను. ఇది ఎక్కువ ఎండ లేకుండా కొంచెం నీడలోనే డ్రై అయ్యే విధంగా చూసుకోండి. ఒక 15 to 20 మినిట్స్లో ఇవన్నీ మంచిగా డ్రై అయిపోతాయి. డ్రై అయ్యాక రైస్ టెక్స్చర్ ఇలా ఉంటుంది. సో 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ పుట్నాలు తీసుకోవాలి. సో ఇలా చక్కగా మెజర్ చేసి ఉంచుకోండి. ఇలా ప్రాపర్గా చేసినప్పుడు రెసిపీ యొక్క టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ఐరన్ కడాయి ఇది. మా అత్తమ్మ పిల్లల కోసం ఏ ఫుడ్స్ చేసినా ఇందులో చేస్తారు. బికాజ్ ఇది ఐరన్ కడాయి కదా, ఇది హెల్త్కి చాలా మంచిది, వాళ్ళకి పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది అని చేస్తారు. సో ఇప్పుడు ఈ 2 కప్స్ ఆఫ్ రైస్ని లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ వేపుతూ ఉండాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. బికాజ్ పిల్లలకి ఏది చేసినా కొంచెం పేషెన్స్తో చేస్తే దాని అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం హైజీన్గా కూడా చేయొచ్చు పేషెన్స్తో చేసినప్పుడు. ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీస్ చేసుకోవడం వల్ల పిల్లలే కాదు, మామ్స్ కూడా మంచిగా ఇవి సూప్స్ లాగా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము. సో చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతాయి, మనకు కూడా యూజ్ అవుతాయి. ఆబ్వియస్గా ప్రెగ్నెన్సీలో మామ్స్ అందరూ వెయిట్ గెయిన్ అవుతారు కదా. సో ఇలా నెక్స్ట్ పుట్నాలు వేసి ఒక 1 మినిట్, ఎక్కువ లేకుండా 1 మినిట్లో లైట్గా రోస్ట్ చేసేసుకుంటే చాలు. బికాజ్ అందులో ఏదైనా మాయిశ్చర్ కంటెంట్ ఉంటే అవి పోవడం కోసం. తర్వాత ఇవన్నీ డిష్ అవుట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1/4 స్పూన్ ఆఫ్ వాము. ఇవి రెండు డైజెషన్కి చాలా మంచివి కదా పిల్లల కోసం. సో ఇవి కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసేసుకొని అవి కూడా డిష్ అవుట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ నార్మల్ టెంపరేచర్కి వచ్చేటట్లు ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ పక్కకు ఉంచేసి ఇలా మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ చేసేసుకొని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసుకున్నప్పుడు మనకి ఒక ఫైన్ పౌడర్ అనేది వస్తుంది. సో మనం సెకండ్ రెసిపీకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సినవి, ఇంతకుముందు మనం ఇడ్లీ రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం రెగ్యులర్గా కుక్ చేసుకునే రైస్ తీసుకుంటున్నాము. 2 కప్స్ ఆఫ్ నార్మల్ రైస్కి 1 కప్ ఆఫ్ మూంగ్ దాల్, ఐ మీన్ పెసరపప్పు, ఇంకొక 1/2 కప్ ఎర్ర కందిపప్పు. ఇది మెజర్మెంట్ అండి. ఈ ప్రాపర్ మెజర్మెంట్స్ని కొంచెం ఫాలో అవ్వండి. సో ఇలా 1 స్పూన్ ఆఫ్ గీ వేసి 2 కప్స్ ఆఫ్ రైస్ని మంచిగా వేసి రోస్ట్ చేసుకుంటే చాలా కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది. ఇది ఇంకొక రెసిపీ అని చెప్పాను కదా, సో దీని యొక్క ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ముందు దానికన్నా. సో ఇప్పుడు ఈ 2 కప్స్ ఆఫ్ రైస్ని కొంచెం పేషెన్స్తో లో ఫ్లేమ్లో చక్కగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి గరిటెతో. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఈ డైట్ వీడియోస్ అని చెప్తున్నాను కదా, ఇది పౌడర్స్ లాగా ఫామ్ చేసుకున్నాక ఈ పౌడర్స్ని పిల్లలకి ఎలా అయితే చేస్తామో మనం కూడా అందులో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కొంచెం వాటరీగా చేసుకొని సూప్స్ లాగా తీసుకుంటే చాలా మంచిగా వెయిట్ లాస్ ఉంటుంది. నేను ట్రై చేశాను. సో మీరు కూడా వీలైతే ట్రై చేయండి. సో ఇప్పుడు ఇలా మంచిగా కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా, చూసారు కదా. సో ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకొని చక్కగా నెక్స్ట్ మూంగ్ దాల్, దీన్ని మంచిగా మళ్ళీ దీన్ని కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. పిల్లల కోసం ఏ ఫుడ్స్ చేసినా లో ఫ్లేమ్లో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్లో హడావిడిగా చేసినప్పుడు అవి మాడిపోయి దానిలో ఉన్న టెక్స్చర్, దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి. సో కొంచెం పేషెన్స్తో చేయండి. సో ఇది కూడా ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యాక డిష్ అవుట్ చేసేసుకున్నాను. అగైన్ మళ్ళీ ఒక 1 స్పూన్ గీలో
హాఫ్ కప్ ఆఫ్ ఎర్ర కందిపప్పు ఉంది కదా, అది వేసుకొని అది కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నాము. నేను మ్యాక్సిమం ఈ రెసిపీస్ అన్నీ మా అత్తమ్మతోనే చేయించుకుంటాను. బికాస్ వాళ్ళు చేసినప్పుడు చాలా ప్రేమగా, చాలా అఫెక్షన్‌తో వాళ్ళ పిల్లల కోసమని వాళ్ళు చాలా హార్ట్‌ఫుల్‌గా చేస్తారు. మీకు కూడా ఏదైనా పాసిబిలిటీ ఉంటే మీ పెద్దవాళ్ళ దగ్గర చేయించుకోండి. చాలా టేస్టీగా కూడా చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా డిష్ అవుట్ చేసేసుకొని, కొంచెం దీన్ని ఒక టెంపరేచర్ తగ్గేంత వరకు, అంటే అందులో వేడి తగ్గి నార్మల్ కూల్ డౌన్ అయ్యాక నార్మల్ టెంపరేచర్‌కి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఇంతకు ముందులాగే జీలకర్ర, వాము సేమ్ ఇలానే రోస్ట్ చేసుకొని ఇవి కూడా దానిలో యాడ్ చేసేసుకుందాం. ఇవి ఇలా యాడ్ చేయడం వల్ల మళ్ళా మనం సెపరేట్‌గా ఫుడ్ చేసే ప్రతిసారి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా కూడా ఉంటుంది. నేను వీటిలో ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి చక్కగా గ్రైండ్ చేపిస్తాను. బికాస్ సాల్ట్ వేసినప్పుడు అవి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయంట. నెక్స్ట్ దిస్ ఇస్ థర్డ్ రెసిపీ. దీనికి 1 కప్ ఆఫ్ అటుకులు, 1 కప్ ఆఫ్ సగ్గుబియ్యము, హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్, 2 కప్స్ ఆఫ్ ఫుల్ మకాని, ఇవన్నీ మనకు కావాలి. ఇది చాలా స్ట్రెంగ్త్ ఫుడ్ అని నాకు వేరే వాళ్ళు చెప్తే మా అత్తమ్మ ట్రై చేశారు. సీరియస్‌గా ఈ ఫుడ్ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. దీనిలో ఉన్నవన్నీ మంచి ఇంగ్రీడియెంట్సే కదా! ఇది కూడా అంతే. అన్నీ ఒకదాని తర్వాత డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా డిష్ అవుట్ చేసేసుకోవడమే. యాక్చువల్‌గా ఈ రెసిపీస్ అన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవాళ చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టట్లేదు అని చాలా రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. సో, అలాంటి వాళ్ళు ఇలాంటి పౌడర్స్ చేసి చక్కగా ఉంచుకుంటే ఇన్‌స్టంట్‌గా వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టినట్లు ఉంటుంది. వాళ్ళకి టైం కూడా బాగా సేవ్ అవుతుంది. లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా మామ్స్ ఇంట్లో లేనప్పుడు వాళ్ళు కూడా చక్కగా తీసి ఈ ఫుడ్స్ వాళ్ళకి పెట్టొచ్చు. నేనైతే పిల్లలకి వెజిటబుల్స్ కూడా స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసేస్తాను. సో దాట్ వాళ్ళకి చాలా మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టిన ఒక మంచి ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒకదాని తర్వాత డ్రై రోస్ట్ చేసేసుకున్నాం కదా. ఇలా డిష్ అవుట్ చేసేసుకున్నాక ఒక 4 ఇలాచీస్ యాడ్ చేశాను దీనికి. బికాస్ ఒక మంచి అరోమా ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఒకటే లాంటి ఫుడ్ తింటే పిల్లలకి కూడా చాలా బోరింగ్‌గా అనిపిస్తది కదా. సో, ఇప్పుడు నేను చేసిన ఈ 3 రెసిపీస్‌ని పౌడర్స్ చేసి ఇలా ఉంచుకున్నాము. ఇవన్నీ కొంచెం బాగా నార్మల్ రూమ్ టెంపరేచర్‌లోకొచ్చాక అన్నీ ఇట్లాంటి గ్లాస్ జార్స్‌లో స్టోర్ చేసి ఉంచుకుంటాము. ఇవి ఆల్మోస్ట్ నాకు 1.5 మంత్ పైనే వస్తాయి. బికాజ్ ఆల్ ది టైమ్ ఇదే పెట్టను కదా. సో, ఇలా చక్కగా లేబులింగ్ కూడా చేసి ఉంచుకుంటాను. బికాజ్ ఎప్పుడు మనమే అవైలబిలిటీలో ఉండం కదా. మన పేరెంట్స్, ఇన్‌లాస్ ఎవరున్నా వాళ్ళకి ఈజీగా తీసుకోవడానికి చాలా ఈజీగా, కన్వీనియంట్‌గా ఉండడం కోసం నేను ఇలా అన్ని లేబులింగ్ చేసి ఉంచుకుంటాను పిల్లల కోసం. ఇవన్నీ రెసిపీస్ చాలా మంచిగా ఉంటాయి. నేను మా పిల్లల కోసం ఎప్పుడు ఇవే యూజ్ చేస్తాను. ఒక్కసారి మీరందరూ మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒకసారి యూజ్ చేసి చూడండి. తప్పకుండా మీ అందరికి నచ్చుతాయి. నచ్చాయో లేదో అని కూడా నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీస్ అన్నీ కుక్ చేయడం కూడా చాలా ఈజీ. హార్డ్‌లీ 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. సో, మీకు ఈ రెసిపీస్ ఎలా చేయాలో అని నేను ఇప్పుడు చూపిస్తాను. మోస్ట్‌లీ ఈ రెసిపీస్ అన్నీ సేమ్ ప్రాసెస్‌లోనే చేస్తాము. ముందుగా ఇప్పుడు కుక్ చేయడానికి ఒక బౌలు, కలుపుకోవడానికి ఒక చిన్న బౌలు, 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని ఉంచుకొని ఈ ప్రాసెస్ మీకు చూపించినట్టుగా చేసుకోవాలి. సేమ్ ఎవరైతే డైట్ చేయాలి మామ్స్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలానే మీరు కొంచెం సూపీ టెక్స్చర్‌లో, అంటే కొంచెం వాటరీగా చేసుకొని అందులో కుక్ చేసుకున్న మంచిగా క్యారెట్ గానీ, బీన్స్, పీస్ ఇట్లా ఏవి దొరికితే ఆ వెజ్జీస్ అన్నీ కుక్ చేసుకొని అందులో కలుపుకొని సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని మనం ఏదో ఒక మీల్ లైక్ డిన్నర్ స్కిప్ చేసి ఆ ఫుల్ బౌల్ ఆఫ్ సూప్ అలా తీసుకోవడం వల్ల చాలా మంచి వెయిట్ లాస్ ఉంటుంది. మనకు అసలు ఎనర్జీ కూడా అసలు డ్రైన్ అవ్వదు. బికాజ్ ఇందులో యూస్ చేసినవన్నీ మంచిగా కార్బ్స్, ప్రోటీన్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఎనర్జీ కూడా డ్రైన్ అవ్వదు. బట్ ఇట్స్ అ వెరీ బెస్ట్ వే టు లూజ్ వెయిట్. ఇంకొకటి వీడియోలో చూసి చెప్తున్నాను. ఎప్పుడైనా ఇలా పౌడర్స్ కలిపేటప్పుడు ఇలా వాటర్‌లోకి వేసి కలుపుకోండి. ఫస్ట్ పౌడర్ వేసి వాటర్ వేస్తే ఫుల్ లంప్స్ వస్తాయి. ఇలా వాటర్‌లోకి చక్కగా 2-3 స్పూన్స్, మీకు ఎన్ని స్పూన్స్ కావాలో అన్ని స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవడం వల్ల అసలు లంప్స్ రావు. తర్వాత మనం కుక్ చేశాక కూడా ఈ పౌడర్స్ చాలా మంచిగా చాలా సాఫ్ట్ టెక్స్చర్‌లో వస్తాయి.
ఇది నేను ఫాలో అయ్యే టిప్. మేబీ మీకు యూజ్ అవుతుంది అని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఎవరైనా మామ్స్ నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే నేను కొన్ని డైట్ టిప్స్ నేను ఫాలో అయ్యాను. నేను కొన్ని డైట్ చార్ట్స్ నేను ఫాలో అయ్యాను. అవన్నీ మీకు కావాలి, అవసరం ఉంది అంటే నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో నా డైట్ వ్లాగ్స్ చేసి మీకు చూపిస్తాను. మీకందరికీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేను ఎలా వెయిట్ లాస్ అయ్యానో అని నా వెయిట్ లాస్ జర్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈజీ వేలో చక్కగా వెయిట్ లాస్ అవ్వడం ఎలా అని నేను కొన్ని డైట్స్ ఫాలో అయ్యి తెలుసుకున్నాను. అవన్నీ తప్పకుండా ఆ నాలెడ్జ్ మీతో గూడా నేను షేర్ చేసుకుంటాను. సో, ఇప్పుడు మనం ఇలా బాయిల్ అవుతున్న వాటర్‌లో ఇంతకుముందు కలుపుకున్న పౌడర్‌ని వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేను ఇలాంటి బీటర్ యూజ్ చేస్తాను కలపడానికి. ఎందుకంటే అసలు లంప్స్ రాకుండా చాలా నీట్‌గా ఉంటుంది. నార్మల్ స్పూన్స్ అవన్నీ యూజ్ చేయడం వల్ల కింద ఆ స్పూన్‌కి ఏదో కొంచెమైనా అంటుకోవడం ఇలాంటివి జరుగుతాయి. సో, అందుకే నేను ఇలాంటి బీటర్ ఉంచుకుంటాను ఎప్పుడు. మీరు గమనిస్తున్నారా? ఇందులో కన్సిస్టెన్సీ చాలా చేంజ్ అవుతది. ఫస్ట్‌లో మనం వేసినప్పుడు చాలా లిక్విడ్‌గా అనిపించింది కదా! ఇప్పుడు చూసేసరికి కొంచెం కొంచెం అది గట్టిగా అవుతూ ఉంటది. బికాజ్ దీనిలో అంతా మనము పప్పులు అన్నీ వేసాం కాబట్టి దీని కన్సిస్టెన్సీ చాలా మంచిగా చేంజ్ అయిపోయి ఇట్లా ఒక మంచిగా సాలిడ్ ఫామ్‌లోకి వచ్చేస్తది. మనకి ఏ స్టేజ్‌లో కన్సిస్టెన్సీ సరిపోతుంది అని అనుకున్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనిప్పుడు ఈ స్టేజ్‌లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేస్తాను. బికాజ్ నాకు ఇద్దరు పిల్లల కోసం చేస్తున్నాను కదా! సో, ఎప్పుడైనా ఇంకా ఆఫ్ చేస్తాము అనేటప్పుడు మీరు ఘీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ముందుగానే యాడ్ చేస్తే అది ఎక్కువ బాయిల్ అయ్యి దానిలో ఉన్న ఒక న్యూట్రిషియస్ వాల్యూస్ పోతాయి. సో, ఎప్పుడైనా మనం ఆఫ్ చేసి తీసుకొని డిష్ ఔట్ చేస్తాము అనేటప్పుడు వేసినప్పుడు చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా న్యూట్రిషన్ వాల్యూస్‌తో చాలా మంచిగా అనిపిస్తుంది. సో, చూసారు కదా ఎంత సాఫ్ట్ టెక్స్చర్ ఉందో. సో, పిల్లల కోసం ఇలా బౌల్స్‌ని నేను రెడీగా ఉంచుకుంటాను డిష్ ఔట్ చేసే ముందు. ఎప్పుడైనా మనం యూజ్ చేసే సిల్వర్ బౌల్స్ అయినా, నార్మల్ బౌల్స్ అయినా ఏవైనా పిల్లల కోసం అట్‌లీస్ట్ వీక్లీ 2-3 టైమ్స్ స్టెరిలైజ్ చేయండి. సపోజ్ స్టెరిలైజర్ లేదు అన్నా నో ప్రాబ్లమ్. చక్కగా వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ ఏసి, ఆ వేడి నీళ్ళలో ఒక 15-20 మినిట్స్ ఉంచండి. బికాజ్ వాళ్ళకి సంబంధించింది ఏదైనా హైజీన్‌గా ఉన్నప్పుడే వాళ్ళకి హెల్త్ ప్రాపర్‌గా ఉంటుంది. మనకు కూడా మైండ్ చాలా రిలాక్స్‌గా ఉంటుంది. ఇలా ఈ ఈ చూపించిన ఈ 3 రెసిపీస్ సేమ్ ఫార్మాట్‌లోనే చేసుకోవాలి. అన్నిటికి సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ రెసిపీ. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ అండ్ జాయ్‌ఫుల్ రెసిపీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే తాటి ముంజలు, పాలు, షుగర్ పౌడర్ అండ్ ఇలాచీ పౌడర్ ఇంతే. ఈ రెసిపీ ఒక్కసారి తింటే తప్పకుండా మీరు ఈ సీజన్ అంతా తింటూనే ఉంటారు. బికాజ్ అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇది పిల్లలకి చాలా ఫ్రీక్వెంట్‌గా పెడతాను. బికాజ్ ఇప్పుడు చాలా ఎక్కువ సమ్మర్ ఉంది కదా! సో, ఇప్పుడు తాటి ముంజల్ని సన్నగా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో వేసుకోండి. తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్. నేనిక్కడ షుగర్ పౌడర్ యూజ్ చేయట్లేదు. ఇది కలకండ పౌడరు. బికాజ్ అది ఒంటికి చాలా చలవ అని మా అత్తమ్మ చెప్తూ ఉంటారు. అందుకే నేను కొంచెం కలకండ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా స్పూన్‌తో ఒక్కసారి కలుపుకోండి. సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా తాటి ముంజలకి పడతాయి. తర్వాత అది కొంచెం సెటిల్ అయ్యాక మంచిగా ఆవు పాలు తీసుకున్నాను నేనైతే. ఆవు పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. వడగట్టుకొని వేసుకోండి. మీకెవరికైనా మీగడ నచ్చదు అనుకున్న వాళ్ళు. సో, ఇలా మంచిగా ఎంత కావాలో ముంజలు మునిగేంత వరకు చక్కగా పాలేసుకొని స్పూన్‌తో ఒక 2-3 టైమ్స్ తిప్పి ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ సమ్మర్‌లో చల్లగుండడం కోసం ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్‌లో ఉంచాను. సో, ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి బయటకి తీసేసుకున్నాక టెక్స్చర్ చూడండి. నేనైతే పిల్లలకి ఇలానే ఫీడ్ చేస్తాను. సపోజ్ ఎవరైనా పిల్లలకి ఇలా ముంజలు నచ్చకపోతే, తినకపోతే అట్‌లీస్ట్ ఈ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉంటాయి మిల్క్. తర్వాత ఇందులో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఎవ్రీడే సీజన్‌లో తినడానికి మీ పిల్లల దగ్గర తినిపించడానికి కూడా ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్స్ ఇంటికొస్తున్నారు అంటే మనం కొత్త కొత్త షర్బత్స్‌లు, కొత్త కొత్త డ్రింక్స్ ఇలాంటివేమీ చూసుకోక్కర్లేదు. ఈ సీజన్ మొత్తం ఇలా చేసి మనము రెఫ్రిజిరేటర్‌లో రెడీగా ఉంచుకుంటే ఎవరొచ్చినా చక్కగా ఒక చిన్న బౌల్‌లో ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్‌గా తింటారు. వాళ్ళకి హెల్త్‌కి చాలా మంచిది కదా! సో,
ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. Once again, thank you so much for supporting. Please do keep supporting. We'll meet you in next video. See you. Bye-bye.